నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు పౌర్ణిమ. దీనిని మధు పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. మధు అంటే తేనె అని అర్థం. భగవానుడు ఆయన ఈ జనవాసంలో ఉండటం వల్ల కొంత ఇష్టపడక ఏకాంతంలోకి పోవాలని ఒక పారిలేయక అనే ప్రదేశంలో కొద్ది రోజులు నివసిస్తాడు. అక్కడ జరిగిన సంఘటన అన్నమాట ఇది. ఒక సమయంలో భగవానుడు కౌశంబిలోని ఘోషితారామంలో భిక్షువులు, భిక్షునీలు, ఉపాసకులు, ఉపాసికలు, రాజులు, మహారాజులు, తైర్దికులు అంటే వేరు వేరు సాంప్రదాయాలకి సంబంధించిన వాళ్ళని తైర్దికులు అని పిలిచేవారు. తైర్దికుల శ్రావకులు తనను చుట్టుముట్టి ఉండగా జన సంకులమైన అంటే జనంతో నిండి ఉన్న ఆ చోట ఉండటానికి భగవానుడు ఇష్టపడక దూరంగా ఏకాంతానికి పోవాలని అనుకున్నాడు. అప్పుడు భగవానుడు ఎవరికీ చెప్పకుండా ఒక్కడే ఆసనం నుండి లేచి పారిలేయకం వైపు చారికకై బయలుదేరాడు. క్రమంగా చారిక చేస్తూ పారిలేయకాన్ని చేరుకొని అచటి రక్షిత వనఖండంలోని భద్రశాల వృక్షం కింద ఉంటూ ఉన్నాడు. అంటే ఆ వనంలో అక్కడ ఎవరు ఉండేవారు కాదనమాట, ప్రజలు. అక్కడ ఒక చెట్టు కింద ఈయన ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటూ ఉన్నారు. అప్పుడు ఏకాంతంలో ఆలోచన నిమగ్నుడై భగవానుడు ఉండగా ఆయనకు ఇలా అనిపించింది, నేను ఇంతవరకు ఈ జగడాల మారులు, కలహకారులు, వివాదకారులు, బకకారులు, సంఘంలో తగాదాలు సృష్టించేవారు అయిన కౌశంబి భిక్షువుల మధ్య ఉండి అనుకూల విహారాన్ని పొందలేకపోయాను. ఇప్పుడు వారికి దూరంగా తోడెవరూ లేక అనుకూలంగా ఉంటున్నాను. అంటే ఈయన ఇంతకుముందు ఎక్కడైతే నివసిస్తూ ఉండేవాడో కౌశంబిలో ఉన్న విహారంలో, అక్కడ ఉన్న భిక్షువులు చిన్న చిన్న వాటికి గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. ఒక సందర్భంలో ఏమవుతుందంటే, ఏదో ఒక వినయ దోషం, అంటే భిక్షు నియమాల్లో ఒక చిన్న వినయ దోషం ఏంటంటే, భిక్షువులు బాత్రూమ్ యూజ్ చేసుకున్న తర్వాత ఆ బకెట్లో నీటిని ఉంచకూడదన్నమాట. అయితే ఏదో ఒక భిక్షువు అనారోగ్యంతో ఆ నీటిని అలాగే ఉంచుతాడు, బకెట్లో, ఆ కుండలో నీటిని ఉంచుతాడు. అయితే ఇంకొక భిక్షువు దాన్ని చూసి, ఈ భిక్షువు ఆ నియమాన్ని తప్పాడు, ఈ భిక్షువు నియమాలను సరిగా పాటించట్లేదు అని ఆ భిక్షువుతోటి అంటాడు. సరే, నాకు తెలుసు నా నియమాలు, కానీ నేను కావాలని చేయలేదు, నేను మర్చిపోయాను అంటాడు. ఆ ఇద్దరి మధ్య ఒక వాగ్వివాదం జరుగుతుందన్నమాట. నువ్వు అలా లేదు, కావాలని చేసావని ఒకడంటాడు. ఇంకొకళ్ళేమో నేను కావాలని చేయలేదు, నాకు తెలుసు, నేను మర్చిపోయాను అంటారు. ఇంకా అంతటితోటి ఆగకుండా ఇరువైపులా ఒక భిక్షువు వైపు కొంతమంది భిక్షువులు, ఇంకో భిక్షువు వైపు కొంతమంది భిక్షువులు నిలబడి మాది కరెక్టు అంటే మాది కరెక్టు అనుకుంటూ జగడాలాడుతూ ఉంటారు. ఈ గొడవంతా భగవానుడు ఉండే చోటు దాకా వెళ్తుంది. ఆ శబ్దం వెళ్ళేసరికి ఆనందుని అడుగుతాడు, ఆనంద అక్కడ ఏం జరుగుతుందో కనుక్కో, ఇంత శబ్దం ఏంటి ఈ విహారంలో అంటే, ఆనందుడు వెళ్ళి తెలుసుకుంటాడు. బంతే ఏదో ఒక దోషం వలన ఒక వినయ భిక్షువులకి ఇంకా ధర్మ భిక్షువులు, ధర్మ అంటే సాధన చేసే భిక్షువులు, అంటే సుత్తపీఠకని వాటిని బాగా అధ్యయనం చేసిన వాళ్ళు ధర్మధరులు అంటారు.
వినయాన్ని బాగా అధ్యయనం చేసిన వారిని వినయధరులు అంటారు. అయితే వాళ్ళిద్దరికీ ఏదో ఒక చిన్న వివాదం మొదలయ్యి అది పెద్ద గొడవగా మారిపోయింది. భగవానుడు వస్తేనే దీన్ని ఆపగలుగుతాడు. అంటే బుద్ధుడు అక్కడికి వెళ్తాడు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తాడు, మీరు వేరువేరు ప్రదేశాల నుంచి, వేరువేరు కుటుంబాల నుంచి ఇక్కడికి వచ్చారు. కలహాలు పెట్టుకోవద్దు భిక్షువులారా, చాలు. మీరు ఈ కలహం, వివాదాలు, పొద్దు కొట్లాటలు ఆపేయండి అని 2-3 సార్లు చెప్తాడనమాట. చెప్తే వాళ్ళు భగవానుడికే ఈ విధంగా సమాధానం చెప్తారు. బంతే, మా కలహాన్ని, మా వివాదాన్ని మేమే తేల్చుకుంటాము. అయ్యా ధర్మస్వామి, ఉండనీయండి, ఇలా మీరు పట్టించుకోకండి. మీరు మీ ధ్యానం చేసుకోండి, మీ ధ్యాన సుఖంలో మీరు విహరించండి. మేము ఈ జగడాన్ని, కలహాన్ని, వివాదాన్ని మేమే తేల్చుకుంటాము అని ఆ మూర్ఖులు, అంటే కొంతమంది ఉంటారు కదా, ఇంకా మార్గఫలాలు పొందని వాళ్ళు, లోపల చిత్తమలినాలు ఉన్నవాళ్ళు, అహంకారం ఉన్నవాళ్ళు. సో వాళ్ళు ఈ విధంగా బుద్ధుడికి సమాధానం చెప్పేసరికి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పెద్దగా వృధ చేసే వీరిలో ఒక్కడు కూడా తనను అజ్ఞాని అనుకోడు. భిక్షు సంఘం భంగం కావడాన్ని గురించి కానీ, నన్ను గురించి కానీ ఆలోచించరు. మూఢులు, నోటికి వచ్చిందల్లా మాట్లాడేవారు వదరబోతులు అంటారు. మనసుకు తోచిందల్లా మాట్లాడేవారు కలహములతో అయోగ్య మార్గంన కొనుకోబడతారో తెలియదు. అంటే ఏ మార్గంలో వెళ్తారో వాళ్ళకే తెలియదు. నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, నన్ను ఓడించాడు, నన్ను దోచుకున్నాడు అని తలచని వారి వైరం అంతరిస్తుంది. ఇంకా వైరంతో ఎప్పుడూ శాంతించదు, అది అవైరంతోటే శాంతిస్తుంది. ఇదియే సనాతన ధర్మం అని భగవానుడు చెప్తాడు. ఇంకా మూర్ఖుని తోడు కన్నా ఒంటరిగా తిరగడమే శ్రేష్టమైనది. ఏ చింత లేకుండా, పాపాలు చేయకుండా ఒంటరిగా తిరగటమే ఉత్తమం అనుకొని ఇంకా అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ కోసంబికి వెళ్ళి అక్కడి నుంచి నిర్ణయించుకొని ఈ పారలేయకానికి ఏకాంత నివాసం కోసం భగవానుడు అక్కడి నుంచి వస్తారు. అంటే కొంతమంది మూర్ఖులకి వాళ్ళకి నచ్చ చెప్పాలని ప్రయత్నించిన వాళ్ళు వినరు. అటువంటి సమయంలో ఆ స్థలాన్ని వదిలిపెట్టడం ఉత్తమమైన విషయం. భగవానుడు కూడా 1-2 సార్లు చెప్తాడు. వినకపోతే నీకు నచ్చింది నువ్వు చేసుకోపో అని వదిలిపెడతాడు. అంతేగాని వాళ్ళని మార్చడానికి ప్రయత్నించడు. మారడానికి సిద్ధంగా ఉన్నవాడికి మాత్రమే మంచి మాటలు చెప్పాలి తప్ప పర్టికులర్గా కూర్చొని వీడిని మంచివాడిగా మారుస్తాను అని ఎటువంటి ఇది పెట్టుకోవద్దు. ఆయన ఈ భద్రశాల వృక్షం కింద నివాసం ఉంటున్నాడు. అప్పుడు ఇక్కడ అనుకుంటాడు ఏమనంటే, కోసమే భిక్షువుల మధ్య ఉండి అనుకూల విహారాన్ని పొందలేకపోయాను. ఇప్పుడు వారికి దూరంగా తోడెవరూ లేకుండా అనుకూలంగా ఉంటున్నాను. అయితే ఒక శ్రేష్టమైన ఏనుగు, హస్తినాగం అంటారు, ఆ ఏనుగు కూడా ఆడ ఏనుగులు, వయసులో ఉన్న ఏనుగులు, పిల్ల ఏనుగులతో విహరిస్తూ ఉండేవి. ఆ అడవిలో మొండి గడ్డిని, విరిగిన పడిపోయిన కొమ్మలను ఈ ఏనుగు తింటూ ఉండేది. మురికి నీరు త్రాగేది. అంటే ముందుగా మంచి బలమున్న ఏనుగులు పోయి దీన్ని తోసేసుకుంటూ మంచి ఆహారాన్ని తీసుకునేవి, మంచి నీరుని దాగేవి. అయితే ఆ ఏనుగులు వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మిగిలిపోయిన ఆహారమో, లేకపోతే ఆ ఏనుగులు ఆ నీటిలోకి దిగి మొత్తం
అవి నడవడం వల్ల మురికి అయిపోయాయి నీరు. సో ఆ నీటినే తాగేదన్నమాట. జలాశయంలో దిగినప్పుడు ఆడ ఏనుగులు దాని శరీరాన్ని రాసుకుంటూ పోయేవి. ఇలా పరివారంతో చుట్టుముట్టబడి దుఃఖంతో అననుకూలంగా ఉండేది దానికి. అప్పుడ మహాగజానికి, నేను ఏనుగులచే చుట్టుముట్టబడి ఉన్నాను, నేను ఈ గణానికి విడిగా ఎందుకు ఉండకూడదు అని అనిపించింది. అప్పుడు ఆ అస్థినాగం అంటే శ్రేష్టమైన ఏనుగు మంద నుండి విడిపోయి పారిలేయకంలో భద్రశాల వృక్షం కిందకు భగవానుడు ఉండే చోటికి వచ్చింది. అక్కడ ఆ ఏనుగు అక్కడ ఉండే పచ్చికను అంటే గడ్డిని పెరికి స్థలాన్ని అనుకూలంగా మార్చేది. అంటే భగవానుడు ఉండడానికి కొంచెం శుభ్రం చేసి పెట్టేది. భగవానుడు తాగడానికి తొండంతో నీటిని తెచ్చేది. అప్పుడు ఏకాంతంలో ధ్యాన నిమగ్నుడై భగవానుణ్ణి మనసులో, అంటే ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచన వచ్చింది. నేను ముందు భిక్షువుల మధ్య అనుకూలంగా ఉండేవాణ్ణి కాదు, ఇప్పుడు భిక్షువులకి దూరంగా సుఖంగా అనుకూలంగా ఉంటున్నాను. అప్పుడు ఈ ఏనుగు మనసులో కూడా, నేను ముందు ఏనుగులతో అనుకూలంగా ఉండేవాణ్ణి కాదు, ఇప్పుడు ఏకాంతంలో సుఖంగా అనుకూలంగా ఉంటున్నాను. అప్పుడు భగవానుడు తన ఏకాంత సుఖాన్ని గురించి, అంటే ఏకాంత సుఖం పవివేక అంటారు పాలీలో అయితే, ఏకాంతంలో ఉండటం కూడా ఒక ధ్యాన సుఖమే అని భగవానుడు చెప్తాడు. దానిని గుర్తించి తన చిత్తంతో, అంటే తన చిత్తంలో ఈ ఏనుగు చిత్తంలోని ఆలోచనలు తెలుసుకొని అప్పటికప్పుడు ఈ ఉదాహరణ కథను చెప్తాడు. వనంలో ఒంటరిగా రమించే నాగలి వంటి దంతాలు గల ఈ హస్తినాగ చిత్తము బుద్ధిని చిత్తము ఒకే విధంగా ఉన్నాయి. అంటే ఇద్దరూ కూడా ఏకాంత సుఖాన్ని చాలా సంతోషంగా పొందుతున్నారు. ఇంతకుముందు గుంపులో ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు భగవానుడు పారిలేయకంలో ఉంటున్నప్పుడు కొందరు భిక్షువులు ఆనందునితో పాటు భగవానుని వద్దకు వచ్చారు. అంటే ఈ కొద్ది రోజుల తర్వాత భగవానుడు అక్కడ ఉండకపోవడం వల్ల అక్కడ ఉండే ప్రజలు, ఇంతకుముందు ఆ భిక్షువులు గొడవలు పడుతూ ఉండేవాళ్ళు కదా, ఈ గొడవలు చూసి భగవానుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, భగవానుడు వెళ్ళిపోవడానికి కారణం మీరే, ఈ భిక్షువులే, అందుచేత ఈ భిక్షువులకి మనం భిక్షను కూడా ఇవ్వద్దు అని ప్రజలు వారికి భిక్ష సరిగా ఇచ్చేవాళ్ళు కాదు. అయితే వాళ్ళకి అప్పుడు అర్థమైంది మేము చేసిన తప్పు ఏంటి అని. ఆనంద్ బంతే దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తారు, బంతే మా తప్పు మాకు అర్థమైంది, మళ్ళీ భగవానుని ఇక్కడికి వస్తే బాగుంటుంది అంటే, భిక్షువులారా మీరు చేసిన తప్పు మీరే సరి చేసుకోండి, మీరే వెళ్ళండి, భగవానుడు ఎక్కడున్నాడో కూడా నాకు కూడా తెలియదు అని కొద్ది రోజులు గడిచిపోతుంది. ఆ తర్వాత ఆనందుడికి భగవానుడు ఈ పారిలేయకంలో ఉంటున్నాడని తెలిసి ఆ భిక్షువులతో పాటు ఆనందుడు కూడా భగవానుడు ఉండే చోటికి వస్తాడు. భగవానుడు వారికి, అంటే అది ఈ భిక్షువులందరూ వచ్చినప్పుడు ఆ ఏనుగు వీళ్ళందరినీ రానియకుండా ఆపేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఏకాంతంలో భగవానుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు, ఇప్పుడు ఎవరో వచ్చి ఆయన ధ్యానానికి అడ్డంకులు చేయకుండా ఉండాలి అని ఆ ఏనుగు రానివ్వదు. కానీ భగవానుడు అప్పుడు వచ్చి ఆ ఏనుగుని ఆగమని చెప్తాడు. అప్పుడు ఆనంద్ బంతే మిగతా భిక్షువులందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఈ ఏనుగుని భగవానుని చూసి అక్కడ ఉండే ఒక కోతి ప్రతిరోజు కూడా భగవానుడికి ఏదైనా ఆహారాన్ని తీసుకొని వస్తూ ఉండేది. ఒకరోజు తేనె తెట్టె అంటారు కదా, తేనె తెట్టెని తీసుకొచ్చి భగవానుడికి ఆఫర్ చేయడానికి భగవానుడి ముందు ఉంచుతుంది. భగవానుడు దాన్ని చూసి తీసుకోడు.
ఏమైంది, ఎందుకు తీసుకోవట్లేదు అని ఆ కోతి ఆ తెట్టెను తిప్పి చూస్తుంది అనమాట. తిప్పి చూస్తే దాంట్లో కొన్ని తేనెటీగలు అలాగే ఉండిపోతాయి. ఆ తేనెటీగల్ని తీసి ఆకుతోటి పక్కన వదిలేస్తుంది. ఆ తర్వాత భగవానుడు ఆ తేనెను తీసుకుంటాడు. సో ఈ విధంగా కొద్ది రోజుల పాటు భగవానుడు అదే అడవిలో ఉంటూ ఆ ఏనుగు ఇంకా ఆ కోతి ఆయనకు సేవలు చేసుకుంటూ ఆ పుణ్యాన్ని గడిస్తాయన్నమాట. అంటే భగవానుడికి సేవ చేయడం అది గొప్ప పుణ్యం. అయితే ఈ ఆనంద్ బంతే కొద్ది రోజుల తర్వాత భిక్షువులతో పాటు వచ్చాడు. భగవానుడు వారికి వివిధ విధాలుగా ధర్మాన్ని బోధించాడు. అప్పుడు వారిలో ఒక భిక్షువుకి దేనిని చూస్తే, దేన్ని తెలుసుకుంటే చిత్త మలినాలు తొలగిపోతాయి అని మనసులో అనిపించింది. అతని చిత్తంలోని ఆలోచనను తన చిత్తంతో తెలుసుకొని భగవానుడు భిక్షువులకి ఈ 4 సతిపట్టణాలు చెప్తాడనమాట. అంటే సతిపట్టణాలే కాదు, ఈ 37 బోధిపక్ష ధర్మాలు అని ఉంటాయి, వాటిని చెప్తాడు. ఏంటంటే, భిక్షువులారా, ధర్మాన్ని మొత్తం తెలిపాను. 4 సతిపట్టణాలు, 4 సమ్యక్ ప్రధానాలు, 4 బుద్ధిపాదాలు, 5 ఇంద్రియాలను, 5 బలాలను, 7 భోజ్యంగాలను, ఆర్య అష్టాంగిక మార్గాన్ని ఉపదేశించాను. ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ భిక్షువు దేన్ని చూస్తే, దేన్ని తెలుసుకుంటే చిత్తమలినాలు తొలగిపోతాయని ఆలోచిస్తున్నాడు. ఆర్య ధర్మంలో పండితుడు కానీ నిష్ఠుడు కానీ పుతుగ్జనుడు ఈ విధంగా అనుకుంటాడు. అంటే ధర్మాన్ని ఇంకా అర్థం చేసుకొని వాడిని పుతుగ్జనుడు అంటాడు. అటువంటి పుతుగ్జనుడు ఈ విధంగా అనుకుంటాడు. రూపాన్నే ఆత్మ అనుకుంటాడు. భిక్షువులారా, సంస్కారం వల్లనే ఇటువంటి భావం కలుగుతుంది. ఆ సంస్కారం ఎక్కడ పుడుతుంది? అవిద్య స్పర్శ వలన వేదనలు కలుగగా పుతుగ్జనుడికి తృష్ణ పుడుతుంది. ఆ తృష్ణ వలన సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారము అనిత్యము, ఇంకా పటిచ్చ సముపాదం కూడా. అంటే ఒక కారణం చేత ఇది ఏర్పడింది, అంటే కార్యకారణం సిద్ధాంతం ద్వారానే ఇది వచ్చింది. ఈ తృష్ణ కూడా అటువంటిదే, ఒక కారణం చేత ఇది ఏర్పడింది. వేదన కూడా అటువంటిదే, స్పర్శ కూడా అటువంటిదే, అవిద్య కూడా అటువంటిదే. ఈ విధంగా తెలుసుకున్న వానికి, దర్శించిన వానికి చిత్త మలినాలు నశిస్తాయి. అంటే ఒక కారణం చేత ఇది ఏర్పడుతుంది. అవిద్య కారణంగా సంస్కారాలు ఏర్పడతాయి. సంస్కారాల కారణంగా విజ్ఞానం ఏర్పడుతుంది. విజ్ఞానం కారణంగా నామరూపాలు, నామరూపాల కారణంగా 6 ఆయతనాలు, 6 ఆయతనాల కారణంగా స్పర్శ, స్పర్శ కారణంగా వేదన, వేదన కారణంగా తృష్ణ, తృష్ణ కారణంగా ఉపాదానం. అంటే ఒక కారణం చేత ఇంకొకటి అనేది ఏర్పడుతుంది. అది ఎప్పుడైతే దర్శిస్తాడో వాడికి చిత్తమలినాలు నశిస్తాయి వారిలో. ఇంకా ఒకడు రూపాన్ని ఆత్మగా తలచడు, కానీ ఆత్మ రూపవంతమైంది అనుకుంటాడు. ఇలా అనుకోవడం కూడా ఒక సంస్కారమే. ఆ సంస్కారం ఎక్కడ పుడుతుంది? అవిద్యా స్పర్శ వలన వేదనలు కలుగగా పుతుగ్జనుడికి తృష్ణ పుడుతుంది. ఆ తృష్ణ వలన సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారము అనిత్యము, పటిచ్చ సముపాదము కూడా. తృష్ణ కూడా అటువంటిదే, వేదన కూడా అటువంటిదే, స్పర్శ కూడా అటువంటిదే, అవిద్య కూడా అటువంటిదే. ఈ విధంగా తెలుసుకున్న వానికి, దర్శించిన వానికి చిత్తమలినాలు నశిస్తాయి. ఇంకా దీని గురించి 4 ఆర్య సత్యాల గురించి బాగా తెలుసుకోవాలనుకుంటే మనం సతిపట్టణ సుత్త పాలి తెలుగు చేశాము. దాంట్లో ఒకసారి వినండి. దుఃఖానికి కారణం ఏంటి, అంటే దుఃఖం ఏంటి, దుఃఖానికి కారణం ఏంటి, దుఃఖ నిరోధం ఏంటి, దుఃఖ నిరోధానికి మార్గం ఏంటి అనేది చెప్తున్నాము. ఇప్పటి వరకు 2 ఆర్య సత్యాల గురించి ఆ సతిపట్టణ సుత్తాలో వచ్చింది. మిగిలిన 2 ఆర్య సత్యాల గురించి కూడా చెప్తాము. అయితే ఒకడు రూపాన్ని ఆత్మగా కానీ
ఆత్మను రూపవంతంగా కానీ చూడడు, కానీ రూపాన్ని ఆత్మలో భాగంగా అనుకుంటాడు. ఇది కూడా ఒక సంస్కారమే. ఒకడు రూపాన్ని ఆత్మగా కానీ ఆత్మను రూపవంతంగా కానీ చూడడు, కానీ అతడు రూపాన్ని ఆత్మలో భాగం అని కానీ అనుకోడు, కానీ ఆత్మను రూపంలో భాగం అనుకుంటాడు. ఇది కూడా సంస్కారమే. ఒకడు పై విధంగా అనుకోడు, కానీ వేదనను ఆత్మగా భావిస్తాడు. ఆత్మ వేదనావంతం అనుకుంటాడు, వేదన ఆత్మలో భాగం అనుకుంటాడు, ఆత్మ వేదనలో భాగం అనుకుంటాడు. ఇది కూడా సంస్కారమే. ఒకడు పై విధంగా అనుకోడు, కానీ సంజ్ఞను ఆత్మగా భావిస్తాడు. ఆత్మ సంజ్ఞావంతం అనుకుంటాడు, సంజ్ఞ ఆత్మలో భాగం అనుకుంటాడు, ఆత్మ సంజ్ఞలో భాగం అనుకుంటాడు. ఇది కూడా సంస్కారమే. ఒకడు పై విధంగా అనుకోడు, కానీ సంస్కారాన్ని ఆత్మగా భావిస్తాడు. ఆత్మ సంస్కారవంతం అనుకుంటాడు, సంస్కారం ఆత్మలో భాగం అనుకుంటాడు, ఆత్మ సంస్కారంలో భాగం అనుకుంటాడు. ఇది కూడా సంస్కారమే. ఒకడు పై విధంగా అనుకోడు, కానీ ఈ విజ్ఞానాన్ని ఆత్మగా భావిస్తాడు. ఆత్మ విజ్ఞానవంతం అనుకుంటాడు, విజ్ఞానం ఆత్మలో భాగం అనుకుంటాడు, ఆత్మ విజ్ఞానంలో భాగం అనుకుంటాడు. ఇది కూడా సంస్కారమే. ఒకడు పై విధంగా అనుకోడు, కానీ ఈ ఆత్మ నిత్యము, శాశ్వతము, ధ్రువము, మార్పు లేనిది, చనిపోయిన తర్వాత నేను అదే అవుతాను అని అనుకుంటాడు. ఇది కూడా సంస్కారమే. ఒకడు పై విధంగా అనుకోడు, కానీ ఇంతకు ముందు అంటే పుట్టక ముందు నేను లేను, చనిపోయిన తర్వాత నేను ఉండను అని అనుకుంటాడు. ఇది కూడా ఒక సంస్కారమే. ఒకడు పై విధంగా అనుకోడు, కానీ అతడు శ్రద్ధ లేనివాడు, సద్ధర్మంలో నిష్ట లేనివాడు, సంశయం కలవాడుగా ఉంటాడు. ఇది కూడా సంస్కారమే. ఆ సంస్కారం ఎక్కడ పడుతుంది? అవిద్య స్పర్శ వలన వేదనలు కలగగా పుతుగ్జనుడికి తృష్ణ పుడుతుంది. ఆ తృష్ణ వలన సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారము అనిత్యము, పటిచ్చ సముపాదము కూడా. తృష్ణ కూడా అటువంటిదే, వేదన కూడా అటువంటిదే, స్పర్శ కూడా అటువంటిదే, అవిద్య కూడా అటువంటిదే. ఈ విధంగా తెలుసుకున్న వానికి, దర్శించిన వానికి చిత్త మలినాలు నశిస్తాయి. భగవానుడు బోధించింది అనాత్మవాదం. అంటే ఈ నేను అనేది దేని ఆధారంగా చెప్తామంటే ఈ శరీరాన్ని, మనసుని నేను అంటాం. భగవానుడు చెప్తాడు పంచస్కందాలనే నేనుగా భావిస్తాడు. కానీ స్కందాల్లో కూడా నేను అనేది ఎక్కడా లేదు, స్కందాలు మాత్రమే ఉన్నాయి. రూపస్కందం ఉంది, వేదనా స్కందం ఉంది, సన్యాస్కందం ఉంది, సంకార స్కందం, ఇంకా విజ్ఞాన స్కందం. ఇవి స్కందాలుగా మాత్రమే ఉన్నాయి. దీంట్లో ఎక్కడా కూడా నేను అనేది ఎక్కడా లేదు, ఆత్మ అనేది ఎక్కడా లేదు. ఇవి కూడా అనిత్యమైనవే, ఇది కూడా దుఃఖమే, ఇవి కూడా అనాత్మే. ఆత్మ అనేది లేనప్పుడు అక్కడ ఉండేది అనాత్మే అని చెప్తాడు. సో ఈ ఆత్మ అనే సిద్ధాంతం నుండి ఎప్పుడైతే ఆ వ్యక్తి బయటపడతాడో, ఈ నేను శాశ్వతంగా ఉంటాను, ఆత్మ శాశ్వతంగా ఉంటుంది అని ఈ సిద్ధాంతం నుంచి ఎప్పుడైతే బయటపడతాడో అప్పుడు తన లోపల ఉన్న సందేహాలు అన్నీ కూడా తొలగిపోతాయి. లేదు, ఇంకా నేను అనేది ఇంకా ఏదో ఉంది, ఈ ఆత్మ ఉంది, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు వెళ్తూ ఉంటుంది, ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది అనుకునేవాడు ఇంకా ఆ విద్యలోనే ఉండిపోతాడు. లేదు, ఇంతకుముందు నేను అనేది లేదు, మళ్ళీ నేను చనిపోయిన తర్వాత కూడా నేను అనేది ఏమీ లేదు, కేవలం ఇప్పుడు మాత్రమే ఉంది అంటే దాన్ని ఉచ్ఛేద దృష్టి అంటారు. ఒకటేమో శాశ్వత దృష్టి, ఇంకొకటేమో ఉచ్ఛేద దృష్టి. ఇవి రెండు కూడా మిథ్యా దృష్టి అని భగవానుడు చెప్తాడు. ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఒక కారణం చేత ఇంకొకటి జరుగుతుంది. అవిద్య కారణంగా వేదనలు కలుగుతున్నాయి, వేదనల కారణంగా తృష్ణ పుడుతుంది, తృష్ణ కారణంగా మళ్ళీ సంస్కారాలు ఏర్పడతాయి, సంస్కారాల కారణంగా విజ్ఞానం ఏర్పడుతుంది. ఒకవేళ అవిద్య లేకపోతే ఈ సంస్కారాలు అనేవి ఉండవు. ఈ సంస్కారాలే లేకపోతే విజ్ఞానం అనేది ఉండదు. విజ్ఞానమే లేకపోతే నామరూపాలు ఉండవు. అంటే మళ్ళీ ఇంకో పుట్టుక అనేది ఉండదు. అంటే మన లోపల ఉన్న అవిద్య ఎప్పటి వరకైతే తొలగిపోదో, తృష్ణ ఎప్పటి వరకు అయితే తొలగిపోదో అప్పటి వరకు
ఈ సంసార చక్రంలోనే ఉంటూ ఉంటాము. అందుచేత వ్యక్తిలో ఉన్న చెడు గుణాలను, రాగము, ద్వేషము, మోహము, లోభము, ఇవి లేని స్థితిని పొందడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే ఈ తృష్ణ అంతమవుతుందో అప్పుడు దుఃఖం అంతమవుతుంది. ఈ తృష్ణ ఎప్పటి వరకు అయితే ఉంటుందో, అవిద్య ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు దుఃఖం ఉంటూనే ఉంటుంది. దానికి శీలాన్ని ఆచరించండి. నైతిక విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలి. గృహస్థులైతే కనీసం పంచశీలాలు పాటించడానికి ప్రయత్నించండి. దాంతోపాటు ధ్యానం చేస్తూ మీ లోపల ఉన్న చిత్త మలినాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ విధంగా వారికి ధర్మం బోధించిన తర్వాత మళ్ళీ భగవానుడు అక్కడి నుంచి తిరిగి వస్తాడు. అయితే భగవానుడు వెళ్తూ ఉంటే ఆ ఏనుగు చాలా బాధపడుతుంది. ఇంకా భగవానుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అని బాధపడుతూ అది అక్కడే చనిపోతుంది. చనిపోయిన తర్వాత అది దేవలోకంలో దేవతగా జన్మను పొందుతుంది. అయితే అది దేవతా లోకంలో జన్మను పొందడానికి కారణం ఏంటంటే అది చేసిన భగవానుడికి సేవలు చేయడం, పుణ్యం చేయడం. భగవానుడు చెప్తాడు, ఈ దేవతా లోకంలో ఉండే సుఖాలు కూడా అనిత్యమైనవే. ఏదో ఒక రోజు అవి కూడా ఆగిపోతాయి. అంటే ఆ పుణ్యం ఉన్నంత వరకు అక్కడ ఉంటారు. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైతే తృష్ణను పూర్తిగా అంతం చేస్తారో వాళ్ళు ఇంకొక శరీరాన్ని పొందడానికి అవకాశం లేదు. తృష్ణను పూర్తి చేయకుండా ఉంటే ఈ మంచి చెడులు చేస్తూ పోతూ ఉంటారు. మళ్ళీ శరీరాన్ని పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా అంటే శరీరాన్ని, మనసుని రెండు కలిస్తేనే నేను అని చెప్తారు కదా. భగవానుడు మళ్ళీ ఆ పారలేయకంలోకి వెళ్తాడనమాట. ఆ భిక్షువులంతా భగవానుడికి క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు కూడా మేము ఇలా చేయము అని చెప్తారు. అందుచేత కలహాలు ఎప్పటికీ కలహాన్ని పెంచుతాయి తప్ప ఎప్పటికీ స్నేహాన్ని తీసుకురావు. వైరంతో ఎప్పటికీ శాంతించదు. అది అవైరంతోటే శాంతిస్తుంది. ప్రజలందరూ సుఖంగా ఉండాలి అంటే ఒకరిని ఒకరు కలహించుకోకుండా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది? వాళ్ళ లోపల ఉన్న చిత్త మలినాలు శాంతింపజేసినప్పుడే వాళ్ళ విషయాలను చక్కగా చూడగలుగుతారు. చిత్త మలినాలు ఉన్నంత వరకు నేను అనే అహంకారం ఉంటుంది. నేను గెలవాలి, నేను అందరికన్నా గొప్పవాడిని కావాలి, నేను అందరికన్నా ఇది కావాలి, అది కావాలి, సో ఆధిపత్యం కావాలి, ఇవన్నీ ఉంటాయి. అందుచేత చిత్త మలినాలను శాంతింప చేసుకుంటే వాళ్ళు ఇంకొకరితోటి కలహించే అవకాశం ఉండదన్నమాట. సో ఈ విధంగా భగవానుడికి ఈ తేనెను ఆఫర్ చేస్తుంది ఆ కోతి. అందుచేత ఈ పౌర్ణిమని మధు పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. భిక్షు విహారాల్లో ఎవరైనా ఉపాసకులు వెళ్ళి ఈరోజు వారికి తేనెను దానంగా ఆఫర్ చేస్తూ ఉంటారు. బుద్ధిస్ట్ కంట్రీస్ కానీ లేకపోతే బౌద్ధ ఉపాసకులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు భిక్షువులకి ఈరోజు తేనెను ఆఫర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు వెళ్ళి ధర్మాన్ని విని ఈరోజు ఆచరిస్తూ ఉంటారు. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు.